అందుకని వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు, వాళ్ళ అందరి యొక్క శ్రేయస్సుని కోరుతారు. ఈ శ్రేయస్సుని కోరగలిగినటువంటి ప్రేమలోంచి దయ పుడుతుంది. ఈ భూతదయ అన్న మాట అండి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఒకటి. ఎందుకో తెలుసా? అక్కడ పుడుతుంది మళ్ళీ అహంకారం. ఎందుకు పుడుతుందో తెలుసా అండి? ఆయనకి నేను ఉపకారం చేశానండి అంటాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడంటే భూతములయందు దయ అన్న పేరుతో తనకున్నటువంటి రజోగుణాన్ని తృప్తిపరుచుకుంటాడు. వాడు చేతకానివాడు, వాడు లేనివాడు, నేను ఉన్నవాడిని, నేను ఉన్నవాడిని కాబట్టి వాడు లేనివాడు కాబట్టి వాడికి నేను ఇచ్చానంటాడు. ప్రయోజనం మంచిదే, ఏదో చదివిస్తున్నాడు, లేకపోతే ఏదో కళ్ళకు ఆపరేషన్ చేయించాడు, లేకపోతే ఎవరికో అన్నం పెట్టాడు, మంచిదే. కానీ నేను చేశానంటాడు చూసారా, అది మళ్ళీ రజోగుణం, బంధిస్తుంది. నేనే కళ్ళ ఆపరేషన్లు చేయించానండి అంటాడు. అదొక గొప్ప తృప్తి, అహంకారం తృప్తి పొందుతుంటుంది. లేకపోతే వరదలు వచ్చేయండి, వాళ్ళెవరో ఇల్లు కొట్టుకుపోయారు, పాపం వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళందరికీ వండుకోవడానికి ఏదో తలకో కేజీ బియ్యమును ఒక్కొక్క పాత్ర పంచిపెట్టావు. ఫోటో పేపరు అవసరమా? దానికి పేపర్లో వెయ్యాలా? నీకు దయ ఉంది, అయ్యయ్యో నేను అన్నం తింటున్నాను, పాపం వాళ్ళు అన్నం తినలేదు, వానలో ఉండిపోయారు, కనీసం ఓ గిన్నె ఓ కేజీ బియ్యం ఇద్దాం, ఇచ్చావు, దానికి పేపరు ఫోటో ఎందుకు? అక్కడ వచ్చిందనమాట రజోగుణం. గుళ్ళో మెట్టు కట్టాలి, నీకుందో 1000 రూపాయలు ఇచ్చావు, మెట్టు మీద నీ పేరు ఎందుకు? అందరూ తొక్కడానికే. అక్కడ వచ్చింది రజోగుణం. కాబట్టి దయ అన్న మాటలోకి అహంకారమును తృప్తిపరుచుకోవడం అన్నది రాకుండా చూసుకుంటూ ఉండాలి. భూతదయ అన్నదానికి ముందు ఏది ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమతో చేసినటువంటిది భూతదయ తన అభివృద్ధికి, తను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం అవుతుంది. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాని భూతదయ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అది తనని తాను బంధించుకోవడానికి పనికొస్తుంది. తనని తాను బంధించుకోవడానికి పనికొచ్చేటట్టుగా ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే, మీరు ఏం చేస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు తాడట్టుకొచ్చి నా చుట్టూ ఎడంవైపు నుంచి ఇలా తిప్పేశారు. ఏం చేశారు? నన్ను కట్టేశారు కదా. ఇప్పుడు కాసేపు ఆగొచ్చి దాన్ని కుడి చేతి పక్కకి తిప్పేశారు. ఏం చేశారు? కట్టిప్పేశారు. కాసేపు ఆగొచ్చి మళ్ళీ కుడి చేతి పక్క నుంచి తిప్పేశారు. ఏం చేశారు? కట్టేశారు. ఇందాక కుడి చేతి పక్క కడితే తిప్పితే విప్పాను కదండి, ఇప్పుడు కుడి చేతి పక్కే తిప్పుతున్నానని తిప్పితే కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎడం చేతి పక్కకి తిప్పితే విప్పేశారు. మీకు కట్టు విప్పు రావాలి. మీరు చేసేది ఎందుకు చేస్తున్నారన్నది మీకు తెలిసి ఉండాలి. అది మీరు చూడలేదనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి రజోగుణాన్ని పెడుతుంది. చూసావా నువ్వు ఎంతవాడివో? వాళ్ళందరికీ పాత్రలు ఇచ్చావు, వాళ్ళందరికీ అన్నం పెట్టావు. చూసావా నా ఫోటో వచ్చింది పేపర్లో అన్నం పెడుతున్నట్టు? కొంచెం యువతల పక్క ఇది ఇవ్వాల్సింది. వాడి ఎందుకు పక్కన 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 10,000 ఇచ్చాను, వాడి ఫోటో నా ఫోటో కూడానా అంటాడు. అయిపోయిందా? అది రాకుండా ఉండాలంటే ఏంటి? దిక్కుమాలి ఫోటో ఎందుకు? ఎప్పుడు వేయమన్నాడు వీడిని? అన్నం పెడితే ఫోటో వేస్తారా? తప్పు కదూ అని మీరు అనగలిగారు అనుకోండి. వాడికి ప్రేమతో పెట్టాను నేను, ప్రేమతో పెడితే ఫోటో ఎందుకు అని మీరు అన్నారనుకోండి, అది భూతదయ. భూతదయ అంటే సమస్త ప్రాణులను ప్రేమించగలిగినటువంటి లక్షణం. ఆ ప్రేమించగలిగినటువంటి లక్షణము వస్తే దానిలోంచి దయ పుడుతుంది. ప్రేమ లేని దయ పుట్టే అవకాశం ఉండదు. ప్రేమ లేకుండా చేసే పనులు ఎందుకు పనికొస్తాయంటే రజోగుణ సంపర్కానికి పనికొస్తాయి. ప్రేమ ఏం లేదు, వీడి అహంకారం తృప్తి పొందడానికి వాడికి ఏదో ఉపకారం చేస్తాడు అంతే తప్ప ఇంకొకలా చేయడు. మీరు చూడండి, కొంతమంది బనీన్లు ఇస్తుంటారు. ఆ బనీన్ల వెనక ఫలానా వారు మరణించినప్పుడు వారి పుత్రుడు ఫలానా వారిచే బహూకరింపబడిందో దానం చేయబడింది ఓ గ్లాస్ ఇస్తాడు, దాని చుట్టూ ఉంటుంది ఏమో రాసి, ఫలానా వారు చచ్చిపోతే 11వ రోజున ఈ గ్లాస్ ఇవ్వబడిందని. ఎందుకది? అంటే ఆ గ్లాస్ ఉన్నన్నాళ్ళు అది కూడా ఉండాలని. అది ఉండకపోతే మీ నాన్నగారు తృప్తి పొందరేంటి? అంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలా ఉండకూడదు. భూతములను ప్రేమించడము వలన దయ ఉండాలి. ప్రేమించడం ఎందుకు ప్రేమించాలి? ఒక్క కారణానికే ప్రేమించాలి. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడండి అందులో ఉన్నదని ప్రేమించాలి. అక్కడ మళ్ళీ ముడిపడదు. ఏమండి, నేను తింటే నాలో ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు తృప్తి పొందుతున్నాడో వారు తిన్నా ఆ ఈశ్వరుడే తృప్తి పొందుతాడు. అందుకని నేను ఒక్కడిని తినేయడం కాదు, నేను తిని వారికి లేదు కాబట్టి వారికి కూడా పెడితే వారిలో ఉన్న ఈశ్వరుడు కూడా తృప్తి పొందుతాడు, అందుకని ఇస్తున్నానని ఇవ్వాలి.
అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ శేషాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోస భువనం ఆశ్చర్యము పొందగా అన్నారు పాపయ్య గారు. అందుకే సనాతన ధర్మంలో మీరు ఒక గమ్మత్తు గమనించి ఉంటారు. దానం చెయ్యడానికి పుచ్చుకునేవాడు ఉండాలి. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేస్తాడా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడా? మీరు లౌకికంగా ఆలోచించండి. ఆయన ఎవరికో అన్నం లేదు, అయితే ఆయన ఎవరికో బట్టలు లేవు, ఆయనకి నేను జత బట్టలు ఇచ్చాను. ఇప్పుడు బట్టలు పుచ్చుకున్నాయన ఇచ్చిన ఆయనకి నమస్కారం చేయాలా? ఇచ్చిన ఆయన పుచ్చుకున్న ఆయనకి నమస్కారం చేయాలా? లౌకికంగా చెప్పండి నాకు, నేను వైదికంగా అడగట్లేదు మిమ్మల్ని. ఉపకారం పొందినవాడు కదండి నమస్కారం చేయాలి. బట్టలు పుచ్చుకున్నవాడు బట్టలు ఇచ్చిన వాడికి నమస్కారం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? బట్టలు ఇచ్చి మనమే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎందుకు నమస్కారం చేస్తాం? నీకు కాదయా ఇచ్చింది, నీలో ఉన్నటువంటి విష్ణుస్వరూపానికి ఇస్తాం. భవతే విష్ణుస్వరూపాయతే. ఈశ్వర, నా దగ్గర ఈనాడు ఈ పంచె నువ్వు గ్రహించావు కాబట్టి దాన్ని పుణ్యంగా మార్చావు. ఇక్కడ నా ద్రవ్యం పుణ్యంగా మారింది. పుణ్యంగా మారింది కాబట్టి ఈ జీవుడికి వచ్చే జన్మలో కట్టుకోవడానికి బట్ట ఇస్తావు నువ్వు, దీన్ని అడ్డుపెట్టి. అలా నువ్వు ఆయనలో విష్ణువుగా పుచ్చుకోకపోతే వస్త్రదానం చేసిన పుణ్యం నాకెక్కడిది? ఉత్తర జన్మలలో మళ్ళీ నేను బట్ట కట్టుకోవడానికి నలుగురికి పెట్టడానికి నాకు పుణ్యం ఏది? కాబట్టి నాకు ఈ పుణ్యం కట్టబెట్టినవాడు ప్రతిగ్రహీతగా ఉన్నాడు. ఆ ప్రతిగ్రహీతగా నిలబడి పుచ్చుకున్న విష్ణువా నీకు నమస్కారం. ఈశ్వరుణ్ణి చూసి నమస్కరిస్తాం. అందుకే సనాతన ధర్మంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యడు. ఇచ్చినవాడే పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. కారణం ఏమంటే ఇదే. మీకు ఈ సంస్కృతి, ఈ ఔదార్యం మిగిలిన చోట్ల కనపడదు. అందుకే భారతదేశంలో దాన ధర్మాలు చేయడానికి సంఘాలు ఉంటావు. దానం చేయడానికి సంఘాలు పెట్టడం ఈ దేశానికి తెలియని విషయం. నాకు ఎక్కడైనా పురాణంలో చూపించండి. ఉచిత నేత్ర చికిత్సలు చేయించుట కొరకు ఒక సంఘము స్థాపింపబడినది అని ఏ రామరాజ్యంలోనో ఎక్కడో ఒక శ్లోకం నాకు చూపించండి. ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నానులిప్తాంగో, నాణ్య విద్యతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారే దానం చేసుకుంటారంతే. ఊళ్ళోకి ఎవరో వచ్చారు, అయ్యా మీరు ఈ ఊరికి అతిథిగా వచ్చారు, రండి మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. ఆయన ఎవరికో కష్టం వచ్చింది, ఈయన దగ్గర ఉంది, ఈయన పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాడు. అసలు దానం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. తన ద్రవ్యం పుని ఎవరికి వారు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తే అందరూ అందరికీ అండదండలుగా నిలబడగలరు, అందరూ సంతోషంగా నిలబడగలరు. ఇది ఈ దృష్టి కోణం అలవాటైందనుకోండి, ఇది ప్రేమలోంచి పుట్టేటటువంటి గుణం. మీరు అందుకే చూడండి, మన వాళ్ళు ఏది అనవసరంగా పెట్టరు.